శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం అథర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్తు చెప్పుకుంటాం. 3 వరకు ప్రశ్నలకి మనకి సమాధానాలు లభించాయి. ఈరోజు 4, 5, 6 చెప్పుకుందాం. 6 శిష్యులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలన్నమాట. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః సుష్ఠువాంగః సస్తనూభిः యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. తెలుగులో అర్థం చెప్పుకుందాం. ఓ దేవతలారా, మేము మా చెవులతో శుభప్రదమైన విషయాలనే వినదముగాక. మేము మా కళ్ళతో శుభప్రదమైన వాటినే చూచెదముగాక. మీ దివ్య స్తోత్రాల్ని గానం చేస్తూ మాకు మీరు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపుకొని జీవించదముగాక అన్నారు. మాకు ఎంతో కీర్తివంతుడై ఇంద్రుడు శుభాల్ని ప్రసాదించుగాక. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తిన పూషా విశ్వవేద. సర్వజ్ఞుడైన సూర్యుడు శుభాల్ని ప్రసాదించుగాక. ఆపదల నుంచి రక్షించే గరుత్మంతుడు శుభాల్ని ప్రసాదించుగాక. బ్రహ్మజ్ఞానాన్ని రక్షించే బృహస్పతి కూడా మాకు సకల శుభాల్ని అనుగ్రహించుగాక. మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక అన్నారు. స్వస్తినో బృహస్పతిర్దదాతు అన్నారు. దదాతు. కృష్ణార్పణం. ఈరోజు చతుర్థ ప్రశ్న. అంటే ఫస్ట్ నుంచి గురువుగారైన 6 శిష్యులకి సమాధానాలు చెప్తున్నారు కదా. కౌసల్యుడి తరువాత సూర్యుడి మనమడైన గార్గుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవర్షి, మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి ఆ మనిషిలో మేలుకొని ఉంటున్నాయి, కలలు కనేదెవరు, అంటే కలలు కనే దేవుడు ఎవరు, సుఖాన్ని అనుభవిస్తోంది ఎవరు, అన్నీ చివరికి దేనిలో లయమైపోతున్నాయి అని ప్రశ్నించారు. ప్రశ్న మళ్ళీ ఒకసారి. కౌసల్యుడి తరువాత సూర్యుడి మనుమడైన గార్గ్యుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవర్షి, మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి ఆ మనిషిలో మేలుకొని ఉంటున్నాయి, కలలు కనే దేవుడు ఎవరు, సుఖాన్ని అనుభవిస్తోంది ఎవరు, అన్నీ చివరికి దేనిలో లయమైపోతున్నాయి. అర్థమవుతుంది కదా. మనం రోజు ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తే మనకే ఈ ప్రశ్నకి జవాబు లభిస్తుంది. అంత ఓపిక, అవునా, అంత సమయం, అంత తపస్సు మనకి లేదు. కాబట్టి గురువులు చెప్పిన దాన్ని మనం విశ్వసించాలి. విశ్వసించి దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అవునా. పిప్పలాద మహర్షి గార్గ్యుడితో ఇలా సమాధానం చెప్పారు. ఓ గార్గ్య, సూర్యుడు అస్తమించేటప్పుడు అతడి నుండి వచ్చిన అన్ని కిరణాలు జ్యోతిర్మండలంలో ఐక్యమైపోతాయి. ఆయన తిరిగి ఉదయిస్తున్నప్పుడు అతడిలోని అన్ని కిరణాలు తిరిగి బయటికి వ్యాపిస్తాయి. అదేవిధంగా ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతడిలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనస్సులో లీనమవుతాయి. ఆ స్థితిలో అతడు మాట్లాడలేడు, వినలేడు, చూడలేడు, వాసన చూడలేడు, రుచి కూడా చూడలేడు, దేన్ని తాకలేడు, ఆనందించలేడు, దేన్ని వదిలేయలేడు, కదలలేడు. అలా ఉన్నప్పుడు ఆ మనిషిని నిద్రపోతున్నాడు అని అంటాం. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోతే అటు ఇటు కదులుతూ ఉంటాం. గాఢమైన నిద్ర పడితే కదలలేం కదా. ఇప్పుడు మీకు ఇది క్వశ్చన్ వస్తుంది, ఏంటోనండి నేను కదులుతూనే ఉంటాను, ఎందుకు కదా అలా అన్నారేంటి అని. అంటే ఇక్కడ ఏంటి, గాఢ నిద్ర. గాఢ నిద్రలోని ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ మనం రోజు
అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఓ గార్గ్య, మనిషి నిద్రపోతున్నప్పుడు అతడి శరీరం అనే నగరంలోని ప్రాణశక్తులైన అగ్నులు మాత్రమే మేలుకొని ఉంటాయి. వాటిలో అపానం గార్హపత్రాగ్ని, పత్నాగ్ని, వ్యానం అన్వాహార్యపచనాగ్ని. ఇందులో పత్యాగ్ని నుంచి రూపొందినదే అహవనీయాగ్ని. కనుక ఆహవనీయాగ్ని అంటే ప్రాణమే అన్నారు కదా. అంటే ఇక్కడ ఏంటి, అగ్నులన్నీ కూడా మేలుకొనే ఉంటాయి. నువ్వు తినదంతా మరి రాత్రి అరుగుతోంది కదా, అవునా? దాన్నే మనం అదే అంటే పచనాన్ని చేస్తుంది కదా, అదే అన్వాహార్య పచనాగ్ని కదా. అది పతనం చేయకపోతే మనం తినదంతా ఏమైపోతుందండి, మనం పడుకున్నాం కదా అని అదేమైనా అరగకుండా ఉంటుందా? అరిగిపోతుంది కదా. అది మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం అనే 2 ఆహుతుల్ని సమానంగా జరిపించటం వల్ల ఉత్పన్నమయ్యే ప్రాణశక్తి సమానం అని చెప్పబడుతుంది. ప్రాణాపాన సమోకృత్వా నాసాభ్యాంతరచారిణవు అన్నారు కదా కృష్ణయ్య. ఈ రెండిటిని సమానంగా వచ్చి వెళుతూ ఉంటే దాన్ని సమానము అన్నారు కదా అని చెప్పబడుతుంది. మనస్సే దీనికి యజమాని. గమనించేది ఎవరు? మనస్సే కదా. అవునా? మనస్సు లేకపోతే ప్రాణం కూడా ఆగిపోతుంది అక్కడ. అవునా? యాగం ద్వారా జీవుడు కోరిన ఫలమే ఉదానం. ఎందుకంటే ఈ ఉదానమే యజమానిని నిత్యం భగవంతుడి దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం పరమాత్మలో వెళుతున్నాం అంటే ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో కలిసిపోతున్నాయి. మనస్సు పరమాత్మలో అహంలో నిద్రపోతోందన్నమాట. అవునా? అక్కడ నేను అనే స్పర్శ ఉంటుందా? నేను మగవాణ్ణి, నేను బ్రాహ్మణ్ణి, నేను స్త్రీని, నేను పెద్ద పండితుడిని, ఇవన్నీనే ఉంటాయా? అందుకనే పరమాత్ముడి దగ్గరికి చేరుతుంది అంటే ఆ నేను కూడా పరమాత్మలో లీనమైపోతుందన్నమాట. ఈ దైవజీవుడు అనేవాడు స్వప్నావస్థలో అంటే కలలు కనే సమయంలో తన గొప్పతనాన్ని తానే చూస్తాడు. అంటే అక్కడ వేరే దృశ్యం అనేది కనపడదు. ఇక్కడ నువ్వే నీ లోకంలో ఉంటాయి. ఎవరి లోకం వాళ్ళది అంటారు కదా. ఇప్పుడు నువ్వే అన్ని రకాల వస్తువులుగా కానీ మనుషులుగా కానీ ఏదైనా గొప్ప వస్తువు కానీ అన్నీ నువ్వే అయిపోయి నువ్వే చూస్తూ ఉంటావు అనమాట కదా. అది ఇక్కడ చెప్తున్నారు. తన గొప్పతనాన్ని తానే చూస్తాడు. జాగ్రత్త అవస్థలో అంటే మేలుకొని ఉన్నప్పుడు తాను చూసిన వాటినే తిరిగి చూస్తాడు. విన్న వాటినే మళ్ళీ మళ్ళీ వింటాడు. వివిధ ప్రాంతాలలో వివిధ దశలలో తాను అనుభవించినవి మళ్ళీ మళ్ళీ ఆ దిశల్లో కలలో అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. అనేక దశల్లో అంటే అందుకనే అంటారు, ఏది చూస్తావో అదే నీకు కల వస్తుంది. కలలు అనేవి అది కూడా ఒక పెద్ద కల్పితం. ఈ కల వస్తే ఇది, ఆ కల వస్తే అది, ఈ కల వస్తే ఇది. అంటే నీ మనస్సు ఏది ఆలోచిస్తుందో అవి తీరనివి కానీ తీరేవి కానీ ఎప్పుడో తీరబోయేవి కానీ ఇవన్నీ కూడా నీ కలల రూపంలో నువ్వు దాన్ని చూస్తూ ఉంటావన్నమాట. ఇది అనుభవిస్తాడు. జాగ్రత్త అవస్థలో చూసినవి, చూడనివి, విన్నవి, విననివి, అనుభవించినవి, అనుభవించనివి, నిజమైనవి, నిజం కానివి, ఇలా అన్నీ తానే ఈ కలలో అన్నిటినీ జీవుడు అనుభవిస్తాడు కదా. ఎందుకంటే ఈ ఋషులు చెప్పినది ఇది, మానవుడు చెప్పింది కాదు. ఋషులు ఎంతో తపస్సు చేసి ఈ యొక్క జీవుడిని తెలుసుకున్నారన్నమాట. అంటే తనను తాను తెలుసుకొని అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఇది సత్యం. మనకి తెలియకుండా మనం ఎప్పుడు చూడనివి కూడా వస్తూ ఉంటాయి. సరే, అవి చూసేవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. ఈ కలల్నే మనిషి నిజమనుకొని భ్రమలో పడిపోతూ ఉంటాడనమాట.
ఏది కూడా నువ్వు చేసినవే వస్తున్నాయంటే పిక్చర్, మనం చూస్తున్న సినిమా నిజమా, వాళ్ళు అక్కడ నటిస్తున్నారా, కాదు, ఇదివరకు నటించారు, ఇదివరకు నటించిన దాన్నే మళ్ళీ మనం సినిమాలో చూస్తున్నాం కదా, నిజంగానే వాళ్ళు నటించినట్టుగా అనిపిస్తోంది. ఇదే కళ అని మనం గ్రహించాలన్నమాట. కళ కూడా సత్యమే, ఎందుకంటే సత్యమైన దాన్ని నువ్వు ఇహలోకంలో నువ్వు జాగ్రత్త అవస్థలో చేసినది మళ్ళీ నువ్వు కళలో చూస్తున్నావు. దట్ ఈస్ పిక్చర్ కదా. అది చాలా జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. అన్నింటినీ జీవుడు అనుభవిస్తాడు. గార్గ్య దివ్య మౌన తేజస్సుతో ఆక్రమించబడ్డప్పుడు ఆ దైవం కలలు కనడు. అంటే ఇక్కడ ఏమిటిది? సుషుప్తావస్థ. అక్కడ కళలు ఉండవు కదా, అందుకని దివ్య మౌన తేజస్సు అన్నారు. అక్కడ ఏది కదలిక అనేది ఉండదు. కదలిక ఉంటే అంటే ఇక్కడ మనస్సు, కళలు ఎందుకు వస్తాయంటే ఇక్కడ మనస్సు అంటే మనస్సు ఇంకా జాగృతిలో ఉందన్నమాట, అందుకని కళలు కంటోంది. మనస్సు జాగృతిలో లేకపోతే కళలు అనేవి రావు. అది ఆక్రమించబడ్డప్పుడు ఆ దైవం అంటే జీవుడు కలలు కనడు. ఆ స్థితిలో అతడి శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది. పొద్దున్న లేవగానే మనం ఏమంటాం? అబ్బా ఇంత హాయిగా నిద్రపోయాను అంటాం. అక్కడ ఏమైనా పిచ్చి పిచ్చివన్నీ మనం ఏమైనా చెప్తామా? అది వచ్చింది ఇది వచ్చింది, కానీ అక్కడ మనస్సు ఏమైంది? నిశ్శబ్దమైపోయింది అన్నమాట. అందుకని అక్కడ దాన్ని సుషుప్తి అంటారు. ఓ ప్రియదర్శన గార్గ్య, పక్షులన్నీ తిరిగి తిరిగి చివరికి తాము నివాసం ఏర్పరచుకున్న వృక్షం దగ్గరికి వచ్చినట్లే అన్నీ ఎంతో గొప్పదైన ఆత్మలో లీనమైపోతాయి. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియాలు అన్నీ కూడా, అంటే బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు, విషయాలు, ఇంకా అక్కడ ఏది ఉండదు. దాన్నే సుషుప్తి అవస్థ. అందుకంటే ఆత్మలో లీలమైపోతాడు జీవుడు అనమాట. భూమి తన్మాత్ర అంటే సూక్ష్మరూపం. అంటే ఇక్కడ తన్మాత్రలు అంటారు. వాటిని ఏమంటారంటే పంచీకృతం చేసినవి, పంచీకృతం చేయబడ్డవి. అంటే మామూలుగా ఉన్న పంచభూతాల్ని పంచీకృతం చేస్తారంటే ఒకదానిలో ఒకటి కలిపితే ఇది మనకి కనిపించే స్థూల వస్తువు తయారవుతుంది. అదే ఒకదానిలో ఒకటి కలపకపోతే దాన్ని సూక్ష్మము అంటారు. ఆ సూక్ష్మం దానికి అంటే తన్మాత్రలు అనమాట. తన్మాత్ర సూక్ష్మరూపం. నీరు నీటి తన్మాత్ర, కాంతి దాని తన్మాత్ర, గాలి దాని తన్మాత్ర, ఆకాశం దాని తన్మాత్ర. అంటే కన్ను చూడబడేది, చెవి వినబడేది. చెవి ఉంటే సరిపోతుందా? వినబడే శక్తి కావాలి అంటే అక్కడ తన్మాత్రలు అంటే అక్కడ కొన్ని భూతాల్ని సమీకృతం చేస్తారనమాట. అప్పుడు వినబడే శక్తి అవునా అలా వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఫస్ట్లో ఆత్మజ్ఞానం తెలుసుకునే దాంట్లో చెప్పబడింది అనమాట. చెవి వినబడేది, ముక్కు వాసన చూడబడేది, రుచి చూడబడేది, స్పర్శ తాకబడేది, మాట మాట్లాడబడేది, చేతులు తీసుకోబడేవి, జననేంద్రియాలు ఆనందాన్ని అనుభవించేవి, విసర్జనేంద్రియాలు విసర్జించబడేవి, పాదాలు నడిచేవి, మనస్సు ఆలోచించేది, బుద్ధి తెలుసుకునేది, నేను అనే స్ఫురణ నేను అని గ్రహించగలిగేది. అర్థమైందా? ఇక్కడ నేను అని నన్ను నేను తెలుసుకుంటున్నాను కదా, ఆ స్ఫురణ ఉంటే కదా, నేను అనే స్ఫురణ ఉంటేనే నేను అన్నిటినీ తెలుసుకోగలను. ఆ స్ఫురణ అనేది ఇక్కడ లేకపోతే దేన్ని ఎవరు తెలుసుకోగలరు కదా. ఒక వస్తువు ఉంటే తెలుసుకునేవాడు కూడా ఉండాలి కదా, లేకపోతే అన్నీ ఉన్నాయి, అక్కడ తెలుసుకునేవాడు దాన్ని సాక్షి అంటారు కదా. అది తెలుసుకునేవాడు అన్నమాట స్ఫురణ. చిత్తం జ్ఞాపకముంచుకోబడేది, కాంతి ప్రకాశించేది, ప్రాణం ఈ విధంగా ప్రాణంతో సంబంధం కలిగి ఉన్నవన్నీ అంటే ప్రాణంతో సంబంధం కలిగి ఉన్నవన్నీ ఆత్మలోనే లయమైపోతున్నాయి. దాన్నే సుషుప్తి స్థితి అంటారు కదా. ఇక్కడ గార్గ్య ఆ ఆత్మే చూసేది, స్పర్శించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, అన్నింటికీ కర్తగా ఉన్నది, అన్నింటినీ గ్రహించేది
ఆ నేను అనే స్ఫురణే గొప్పదైన అమరమైన ఆత్మలో ప్రతిష్టమై ఉంటుంది. ఇక్కడ రమణ మహర్షి చెప్పారు, అహమహంకుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం అహమినాసభాజ్యహమహంతయా స్ఫురతి హృస్వయం పరమపూర్ణ సత్ అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, దీని తర్వాత దాంట్లో ఇక్కడ ఈ ప్రశ్నలోనే మీకు సమాధానం వస్తుంది. రమణ మహర్షి చెప్పిందనమాట. ఓ గార్గ్య, ఎవరైతే గొప్పదైన నాశనం అనేది లేని, నీడలేని, శరీరం రంగు అనేవేవీ లేని స్వచ్ఛమైన ఆత్మని అనుభూతి చెందుతారో భవతి ఐపతత్య నిజ విచారణం అన్నారు అక్కడ. అంటే ఇలాగా విచారం ద్వారా ఎవరైతే ఈ ఆత్మని అనుభవిస్తారో అప్పుడు నేను అనేది అక్కడ అర్థమవుతుందన్నమాట. నేనెవరు అనేది రమణ మహర్షి చెప్పేది అదే. నేనెవరు అని క్వశ్చన్ వేసుకుంటే అక్కడ ఏది సమాధానం లభించదు. ఎక్కడైతే ఒక్కళ్ళకి ఇద్దరు ఉంటే ప్రశ్న సమాధానాలు ఉంటాయి. ఎవరూ లేనప్పుడు ఇక్కడ సమాధానం ఉంటుందా? సైలెంట్. అందుకని అక్కడ నిశ్శబ్దం అన్నారు. అవునా? అనుభూతి చెందుతారో వారు మాత్రమే ఆత్మను దర్శించగలరు. అలా ఆత్మని దర్శించిన వారు సర్వజ్ఞులుగా సమస్తం తామే అవుతారు. ఐపతత్యహం నిజ విచారణం అహమినాసభా అహమహంతయ స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్ అన్నారు. అంటే స్ఫురతి హృత్ మనస్సే, ఆ మనస్సే అంతా తానే అనేది తెలుసుకుంటుంది. ఎప్పుడు మనస్సు కూడా లయమైపోయాక అలా అన్నమాట. నేను అనే స్ఫురణ ఇంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఎక్కడ లీనమైపోతున్నాయో ఆ అమరమైన ఆత్మని ఎవడు స్వయంగా అనుభూతి చెందుతాడో వాడే సర్వజ్ఞుడవుతాడు, ఈ సమస్తంలో వ్యాపిస్తాడు అన్నారు. ఇక్కడ రమణ మహర్షి చెప్పింది అదేనమాట. అహమయంకుతో భవతి చిన్నతః ఐపతత్యహం నిజ విచారణం అహమినాసభాజ్యహమహంతయా స్ఫురతి హృస్వయం పరమపూర్ణ సత్ ఇదమహం పదా అభిఖ్యమన్వహం అహమిలీనకే ప్రళయ సత్తయా విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేక సత్ తజ్జడం హసత్. అంటే విచారణ ద్వారా ఇవేవి కూడా నేను కాదు, నేతి ద్వారా నేను ఎవరో అక్కడ తెలియబడుతుందన్నమాట. విగ్రహేంద్రియ ప్రాణధీతమా ఇవన్నీ కూడా తమస్సు అంటే జడము అని అర్థం అన్నమాట. అంటే నేను అనే స్ఫురణ లేకపోతే ఇవేవి కూడా స్పందించలేవు కదా. అదే ఇక్కడ రమణులు చెప్పిన గొప్ప వాక్యాలన్నమాట. సరే, తర్వాతది 5వ ప్రశ్న కూడా చెప్పుకుంటున్నాం. గార్గ్యుడి తరువాత శిబికుమారుడైన సత్యకాముడు పిప్పలాదుడి దగ్గరికి వచ్చి, మహర్షి, తన జీవితాంతం ఓంకారాన్ని గాఢంగా ధ్యానించేవాడు మరణాంతరం ఏ లోకాల్ని పొందుతాడు అని ప్రశ్నించారు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ కూడా చాలామంది జ్ఞానులు, జిజ్ఞాస గలవాళ్ళు ఓంకారాన్ని చేస్తూనే ఉంటారు. అవునా? ఆ ఓంకారం వల్ల ఏమిటి జీవుడు పొందుతున్నాడు, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. పిప్పలాద మహర్షి సత్యకాముడు అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు. ఓ సత్యకామా, ఓంకారం అనే మంత్రం భగవంతుడికి 2 స్థితులైన ఉన్నత స్థితి, సాధారణ స్థితి అని 2 రకాలుగా ఉంది. అంటే భగవంతుడికి ఇవి 2 రకాలుగా ఉంది ఓంకారం. ఎలా ఒకటి ఉన్నత స్థితి, రెండోది సామాన్య స్థితి. కనుక ఓంకారాన్ని జపించే సాధకుడు తన సాధనకి తగ్గట్టుగా పై 2 స్థితుల్లో ఒకదాన్ని
పొందుతాడు. అంటే ఎవరు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధానాన్ని బట్టి వాళ్ళకి ఆ స్థానం లభిస్తుందన్నమాట. సత్యకామ ఓంకారం మొదటి మాత్రని గాఢంగా ధ్యానించేవాడు జ్ఞానోదయాన్ని పొందుతాడు. మరణాంతరం వెంటనే తిరిగి ఈ లోకానికి వస్తాడు. అంటే మొదటి మాత్రని జపించినవాడు మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. ఓంకారం ఏమీ ముక్తి ఇవ్వదు. ఎలా ముక్తి ఇస్తుందో అది కూడా ఇక్కడ చెప్తారన్నమాట. ఋగ్వేద దేవతలు అతన్ని తిరిగి మానవలోకానికి తీసుకొస్తారు. వచ్చిన మానవుడు ఇక్కడ తపస్సు బ్రహ్మచర్యం ఆచరించి, ఎందుకంటే అది మహాపుణ్యం. ఓంకార జపం మహాపుణ్యం అన్నమాట. అంటే మహాపుణ్యం అక్కడ స్వర్గలోకంలో కొంతకాలం ఉండి తిరిగి మళ్ళీ ఋగ్వేద దేవతలు వాళ్ళని మళ్ళీ ఇక్కడ జన్మింపజేస్తారు. ఎలాగా కృష్ణయ్య చెప్పారు కదా, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే అన్నారు. అంటే ఇక్కడ శుచీనాం అన్నారు. ఏమిటా శుచి అంటే చిత్తశుద్ధి అంటే భయంకరమైన పుణ్యాన్ని చేసిన వాళ్ళు ఓంకారం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. అందువల్ల వాళ్ళు మళ్ళీ శ్రీమతాం గేహే అన్నారు. ఇక్కడ శ్రీమతాం అంటే ఏమిటి అర్థం? జ్ఞానుల ఇంట్లో యోగుల ఇంట్లో పుడతాడు. యోగభ్రష్టో విజాయతే అంటే ఇక్కడ ఏంటంటే భ్రష్టుడు. యోగభ్రష్టుడు అంటే ఇక్కడ భ్రష్టుడు అంటే పతనమైన వాడు. దేనికి పతనం? మళ్ళీ జన్మ వచ్చింది కదండి. మళ్ళీ జన్మించిన వాడు ఆ యొక్క పుణ్యఫల కారణంగా మంచి యోగుల ఇంట్లో అంటే మంచి జ్ఞానుల ఇంట్లో జన్మించి ఏం చేస్తాడు? బ్రహ్మచర్యం, తపస్సు, శ్రద్ధ వంటి సుగుణాలు కలిగి గొప్ప వైభవాన్ని అనుభవిస్తాడు. అంటే ఇక్కడ ఏంటి మనం చూస్తూనే ఉన్నాం, కొంతమంది జ్ఞానులు వాళ్ళ యొక్క ఏదో తపస్సు చేసుకుంటారు. మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, పెద్ద వాళ్ళందరూ కూడా అంటే భోగాల్ని కూడా వాళ్ళు అనుభవిస్తారన్నమాట. ఎందుకంటే ఆ యొక్క పుణ్యఫలం వల్ల. ఎవడైతే ఓంకార మంత్రం 2 మాత్రల్ని దీక్షగా ధ్యానం చేస్తాడో, అంటే అక్కడ ఓన్లీ అకారం ఫస్ట్ది, రెండోది అకారం ఉకారం, అవునా? 2 మాత్రల్ని దీక్షగా ధ్యానం చేస్తాడో అలా చేసిన వాడు తన మనస్సుతో తాదాత్మ్యం చెందుతాడు. అంటే మనస్సు అక్కడ లయమయ్యిందన్నమాట. అంటే నేను అనే అహంకారం మనస్సులో లయమైపోతుంది. అవునా? తన మనస్సుతో తాదాత్మ్యం చెందడం అంటే ఇక్కడ నేను మనస్సులో లయం అవ్వడము. అంటే ఇక్కడ సమాధి స్థితి అనుకోండి, అంతే, అంతవరకు, అంతకంటే ఏం లేదు. చెందుతాడు. అతడి మరణాంతరం యజుర్వేద దేవతలు అతని చంద్రలోకానికి తీసుకుపోతారు. ఇక్కడ మనస్సులో లయమైంది కదా, అందుకని చంద్రలోకం తీసుకుపోతారు. అక్కడ జీవుడు సుఖభోగాలు అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. అంటే ఇక్కడ 2 మాత్రలు ఓంకార జపం చేసినా సరే ఇక్కడ మళ్ళీ జన్మ ఉంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఓంకారం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ మోక్షం వచ్చేస్తుంది, మళ్ళీ జన్మ ఉండదు కదా. ఈ ప్రశ్నలు ఎందుకు నేను పెడుతున్నాను అంటే జాగ్రత్తగా గమనిస్తారు అని. ఏదైనా ఒక గురువు ఏం చెప్తున్నారు, దానివల్ల మనకి ఏమిటి లాభం అనేది మనం చెయ్యగలమా లేదా, చేస్తే ఫలం ఏమిటి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎవరైతే ఓంకార మంత్రం 3 మాత్రల్ని పట్టుదలతో క్రమం తప్పకుండా ధ్యానిస్తారో, అంటే అకార ఉకారం అకారాలు 3 మాత్రల్ని అవునా ధ్యానిస్తాడో, దానితో పాటు ఉన్నతుడైన భగవంతుణ్ణి కూడా ప్రగాఢంగా ధ్యానిస్తాడో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ ఓంకారమే కాదు, ఓంకారానికి రూపమైన పరమాత్మని కూడా తెలుసుకుంటారు అన్నమాట. అర్థమైందా? ఓంకారంతో పాటు పరమాత్మ ఓంకారం కదా, ఓంకారానికి ఎలాగ ఆయన పరమాత్మ అయ్యారు, పరమాత్మని ఏ విధంగా తెలుసుకోగలం అలా చెప్తారన్నమాట. ప్రగాఢంగా ధ్యానిస్తాడు. అతడు ఎంతో తేజోవంతుడైన సూర్యుడిలో లయమైపోతాడు. పాము ఎలాగైతే కుబుసం విడిచి బయటికి వస్తుందో అలాగే ఆ జీవుడు కూడా పాపాల నుంచి విముక్తుడై బయటపడతాడు.
అతడి మరణాంతరం సామవేద దేవతలు అతన్ని బ్రహ్మలోకానికి తీసుకుపోతారు. అంటే ఇక్కడ ఇంకా మనస్సు లయమైంది. ఇక్కడ జ్ఞానం ద్వారానే కదా అంటే తెలుసుకున్నారు కదా. జ్ఞానం లేకపోతే మనం వేటిని కూడా జీవుడు తెలుసుకోలేడనమాట. ముందు మార్గం తెలియాలి కదా. ఆ మార్గం తెలిసి అందుకని అందుకనే సూర్యుడిలో లయమైపోతారు అని చెప్పారంటే జ్ఞానంలో. అంటే జ్ఞానాన్ని కూడా దాటాలన్నమాట. ఇక్కడ జ్ఞానానికి ఏమిటి మూలం? నేను కూడా ఇక్కడ ఉండాలి కదా. నేను లేనిదే జ్ఞానాన్ని తెలుసుకునేవాడెవరు? అందుకని ఇంతటి ఉత్కృష్టమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మోపదేశం చేస్తారన్నమాట మళ్ళీ మనకి జీవుడికి. అప్పుడు ఆ బ్రహ్మతో పాటు తీసుకుపోతారు. అక్కడ జీవుడు సకల జీవరాశులకి నాయకుడు, సర్వోన్నతుడు, అందరి శరీరాల్లో కొలువుదీరి ఉండేవాడు అయిన పరమాత్మని దర్శిస్తాడు అన్నారు. అంటే ఇక్కడ బ్రహ్మోపదేశం చేస్తారు కదా, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారన్నమాట. ఆ బోధించినప్పుడు ఆ ప్రక్రియలో గురువు అలా దక్షిణామూర్తిలాగా గురువు అలా చెప్తూ ఉంటే ఇక్కడ వీరు 1 by 1 వదులుకుంటూ వెళ్ళిపోతాడు నేతి ద్వారా. అలాగ పరమాత్మని ఇక్కడ దర్శిస్తాడు. దర్శించడం అంటే ఏమిటండి? అనుభవించడం. అర్థమైందా? ఆ అనుభవం అంటే అహం బ్రహ్మస్మి అనే దాన్ని తెలుసుకుంటారనమాట. తర్వాత ఆ బ్రహ్మతో పాటు వెళ్ళిపోతారు కదా, పరమాత్మని దర్శిస్తారు. సత్యకామ ఈ విధంగా ఓంకార మంత్రం 3 మాత్రల్ని ధ్యానించినప్పటికీ జీవుడు మరణానికి లోబడినవాడే అన్నారు. అంటే ఇక్కడ ఏంటి? అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని తెలుసుకున్నాడు కదా. అహం బ్రహ్మస్మి జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రాన జీవన్ముక్తుడు అయిపోయాడా? లేదు కదా. కానీ అక్కడ ఇంకా కొన్ని కోరికలు ఎక్కడో మూలల్లో చిన్న విత్తనాలే ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ నాశనం అవ్వలేదు. నేను అంటే అంతా బ్రహ్మమే అని తెలుసుకోలేదు. నేను మాత్రం బ్రహ్మం, అహం బ్రహ్మస్మి. ఇక్కడ ఏం తెలుసుకోవాలి? ఇంకా సర్వం కలివిదం బ్రహ్మ, అంతటా చూడగలగాలి పరమాత్మని. అది ఇంకా దర్శించలేకపోతే మళ్ళీ జన్మ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఓంకార మంత్రం 3 మాత్రల్ని ధ్యానించినప్పటికీ జీవుడు మరణానికి లోబడిన వాడే. అయితే 3 మాత్రల్ని విడదీయకుండా ఒకదానితో ఒక మాత్రని కలిపి బాహ్యాంతర మధ్యంతర స్థితిలో పనిచేసే విధంగా ఓంకారాన్ని ధ్యానం చేసే జ్ఞాని దేనికి చలించడు. సత్యకామ ఓంకార ధ్యానం వల్ల ఋగ్వేద మార్గంలో ఈ లోకం, యజుర్వేద మార్గం చేత ఆకాశం, సామవేద మార్గం ద్వారా బ్రహ్మలోకం లభిస్తాయని మహాత్ములు తెలుసుకున్నారు. వారంతా ప్రశాంతమైన, ముసలితనం లేనిది, మరణం లేనిది, సకల భయాలకి అతీతమైనది అయిన భగవంతుణ్ణి ఓంకార ధ్యానంతోనే చేరుకుంటున్నారు అని చెప్పాడు పిప్పలాదుడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అహం బ్రహ్మస్మి అనే జ్ఞానాన్ని జీవుడు తెలుసుకోవాలి. నేను బ్రహ్మమే అనేది మొదటి ఫస్ట్ జ్ఞానం. అది తెలిసిన తర్వాత ఇంక అన్నిటినీ ఎప్పుడు తెలుసుకుంటాడు? అన్నిటినీ వదిలినవాడు కదా. అంటే నేతి ద్వారా బాహ్య విషయాలనే కాకుండా అంతర్విషయాల్ని కూడా, విషయాలు ప్లస్ ఇంద్రియాలు కదా, ఇంద్రియాల్ని కూడా ఏది నేను కాదు, ఇవన్నీ జడము అని ఎవరు తెలుసుకుంటారో. జీవన్ముక్తి స్థితి రమణ మహర్షి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. రమణ మహర్షి, రామకృష్ణ, ఇంతకంటే ఎంతోమంది గొప్ప మంది ఉన్నారు, ఋషులు, యతులు. వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అన్నమాట. ఎంతలో కొంత, ఏనుగంత కాకపోయినా చేవంతైనా కొంచెం ఆధ్యాత్మికంలో
ఉండాలి. ఎందుకంటే జ్ఞానం తెలియని వాడు పశువుతో సమానం అని వేదంలోనే చెప్పబడింది. అంటే నారద పరివ్రాజకోపనిషత్తులోని బ్రహ్మ చెప్తాడు, ఎవరైతే జ్ఞానం తెలుసుకోరో వాళ్ళు పశువుతో సమానం. ఎందుకంటే పశువుకి జ్ఞానం లేదు కదా, బుద్ధి లేదు కదా, ఆలోచించే శక్తి లేదు. దానికి ఇచ్చిన కార్యక్రమాలు అది చేసుకుంటూ పోతూ ఉంటుందన్నమాట. దానికి ఇచ్చిన ప్రారంధాన్ని అనుభవించుకుంటూ దానికి కావలసినవి చేసుకుంటూ పోతుంది. అంతేగాని నాకు మళ్ళీ జన్మ లేదు అనే ఆలోచన దానికి రాదు. కానీ మానవుడికి బుద్ధి ఇచ్చాడు. బుద్ధితో పాటు తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు కదా, ఏది మంచి ఏది చెడు. అందుకని మనిషి అనేవాడు ఎవరైనా సరే, జాతి మత కుల భేదాలు దీంట్లో ఏమీ లేవు. తెలుసుకోగలిగితే తరించబడతారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 6వ ప్రశ్న. సత్యకాముడి తరువాత చివరగా భరద్వాజుడి కుమారుడైన సుకేశుడు పిప్పలాదుడి దగ్గరికి వచ్చి, ఓ దేవర్షి, పూర్వం కోసల దేశ యువరాజు హిరణ్యనాభుడు నా దగ్గరకొచ్చి, ఓ భరద్వాజ కుమార, 16 అంగాలతో ఉండే పురుషుడెవరో నీకు తెలుసా అని నన్ను ప్రశ్నించాడు. అందుకు నేను అతనితో, నాకు తెలియదు, తెలిస్తే మీతో ఎందుకు చెప్పను, అసలు అబద్ధం చెప్పేవాడు సమూలంగా నాశనమైపోతాడు, కనుక అబద్ధం చెప్పే సామర్థ్యం నాకు లేదు అని బదులిచ్చాడు. నా మాట వినగానే అతడు మౌనంగా తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ నాకు తెలియదు అని చెప్పినప్పుడు అక్కడ ఇంకా క్వశ్చన్ వేయకూడదు కదా. ఏమిటి మీరు ఫలానా గురుగారి దగ్గర చదువుకున్నారు కదా, ఆయన చెప్పలేదా, మీకేం తెలీదా, మనం ఇలాంటి క్వశ్చన్ వేస్తాం. కానీ ఆయన మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓ మహర్షి పిప్పలాద, ఆనాడు హిరణ్యనాభుడు నన్ను అడిగిన ప్రశ్ననే తిరిగి అడుగుతున్నాను. 16 అంగాలతో ఉన్న పురుషుడెవరు మీరు చెప్పండి అని పిప్పలాదుని అడిగారు. పిప్పలాద మహర్షి సుకేశుడితో ఇలా అన్నాడు, ఓ సౌమ్యుడా, నీవడిగిన మహాపురుషుడు ఎవరో కాదు, ఆత్మ. ఆత్మ అనేది ఇక్కడ శరీరం లోపలే ఉంది. ఆ ఆత్మ నుంచే 16 అంగాలు ఆవిర్భవించాయి అని చెప్పారు. ఒకనాడు ఆత్మ, ఎవరు బయటికి వెళ్ళటం వల్ల నేను బయటికి వెళ్ళిన వాడిగా అవుతాను, ఎవరు లోపల ఉండటం వల్ల నేను లోపలే నెలకొని ఉంటాను అని తనలో తాను చింతించింది అన్నారు. అంటే ఎవరు బయటకు వెళితే నేను వెళతాను, ఎవరు లోపల ఉంటే నేను ఉంటున్నాను కదా. ఇది చాలా జటిలమైన సమస్య కదా. ఎవరు బయటికి వెళితే ఇంకా నేను ఉంటానా, నేను అనేది ఎవరు బయటికి వెళుతున్నారు, ఎవరు లోపల ఉంటున్నారు. ప్రాణం పోతోంది అని మనం అంటాం కదా. అంటే ఏమిటి ఆ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతా, అసలు ప్రాణం ఏమిటి, అది లోపల ఎలా ఉంది, అది మళ్ళీ బయటికి ఎలా వెళుతోంది, ఎందుకు వెళుతోంది కదా, దానికి లోపల ఏం పని బయట ఏం పని. ఇవన్నీ కొంచెం చమత్కారంగా ఉంటుంది కానీ కొంచెం ఆలోచించాలన్నమాట. అందుకని తనలో తాను చింతించింది. ఓ సుకేశ, ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది కదా. ఆత్మ అంటే పరమాత్మ, ప్రాణం అంటే ఏమిటి, చలనం కలిగేది కదా. ప్రాణం ఉంది అంటే చలనం ఉంది కదా అక్కడ. ప్రాణం లేకపోతే ఏవి జడం అన్నమాట. అందుకని ఇక్కడ మాయ జడమైన దానికి కదిలిక కలిగించారు కదా. అలా అది ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఇది ఫస్ట్ చదువుకుందాం. ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది. ఆ ప్రాణం నుంచి బుద్ధి, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, ఇంద్రియాలు, మనస్సు, ఆహారం వంటివి ఆవిర్భవించాయి. వీటితో ఆహారం నుంచి శక్తి, తపస్సు, మంత్రాలు, క్రియలు, అన్ని లోకాలు ఉద్భవించాయి. అంటే ఇక్కడ ప్రాణం లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే క్రియ లేదు కదా. అందుకనే క్రియ వల్ల ఇవన్నీ వచ్చాయి. అంటే ఏమిటి, ఇక్కడ జీవుడే అన్నీ సృష్టించుకున్నాడు అని. అన్ని లోకాలు వీటితో కదా క్రియలు, అన్ని లోకాలు ఉద్భవించాయి. ఎందుకు బ్రహ్మ సృష్టి చేశాడు కదా. అలాంటి బ్రహ్మలు ఎంతమందో సృష్టి చేశారు. ఆ సృష్టిలో ఈ 14 లోకాలు అంటాం కదా, ఆ 14 లోకాలు కూడా సృష్టించబడ్డాయి. ఒకటి సృష్టి చెయ్యటం అనేది వస్తే ఏమైనా చేయొచ్చు కదా, అవునా. ఒక చెట్టు మొదలుతోటి బొమ్మ చేయడం వచ్చింది.
మరి దాంతో ఎన్ని బొమ్మలైనా చేయొచ్చు కదా మనం. మట్టితోటి ఎన్నైనా చేయొచ్చు కదా. ఒకటంటూ తెలిస్తే ఏమైనా చేయగలుగుతారు. మరి అలాంటిది బ్రహ్మ, ఆయన సృష్టించాడు. అన్ని లోకాలు ఉద్భవించాయి. ఆ లోకాలకి పేర్లు సృష్టించబడ్డాయి. పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిసి 16 అంగాలయ్యాయి. అవునా? పంచభూతాలు 5, పంచకర్మేంద్రియాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, 15 అయ్యాయి కదా. మనస్సు అంటే అక్కడ మనస్సులో 4 కలిపి ఒకటే చెప్పొచ్చు అనమాట. అందుకని ఇక్కడ 16 అంగాలు అన్నారు. నదులన్నీ సముద్రం వైపు ప్రవహించి అందులో కలిసి చివరికి తమ ఉనికిని కోల్పోతాయి. అలా ఆ నదులు నామరూపాలు మాయమైపోగా అందరూ దాన్ని సముద్రం అనే పిలుస్తారు. అదేవిధంగా ప్రాణం దాని 16 అంగాలు ఆత్మని కోరుకుని ఆత్మలో చేరి అందులోనే లయమైపోతున్నాయి. దానితో వీటి నామరూపాలు నశిస్తాయి. ఫస్ట్ కళ అని చెప్పుకున్నాం కదా. అన్ని ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతే ఇక్కడ దాన్ని ఏమంటారు? సుషుప్తి అవస్థ. అక్కడికి ఏమీ లేవు. దాన్ని ఏమంటారు? సుషుప్తి అవస్థ అంటారు. గాఢ నిద్ర అనే పేరు. అందుకని అలాగే ఈ అవయవాలన్నీ కూడా పరమాత్మలో ప్రాణంతో సహా పరమాత్మలో లీనమైపోతే, అంటే అక్కడ పరమాత్మలో ఉన్నాయి, లీనమయ్యాయి, నాశనం అవ్వలేదు. అందుకనే మళ్ళీ సృష్టి జరుగుతోందనమాట. నశిస్తున్నాయి, నామరూపాలు పోతున్నాయి. కానీ నామరూపాలు నశిస్తున్నాయి. ఇక్కడ నామము రూపమే తక్కినవి ఉంటాయన్నమాట. చివరికి మొత్తం ఆత్మనే చెప్పబడుతోంది. ఈ విధంగా ఆత్మ అమరమైనదిగా 16 అంగాలు కలదిగా వర్ధిల్లుతోంది. ఈ క్రింది మంత్రాలు దాని గురించే చెబుతాయి అన్నారు. ఏమిటి? సుకేశ, రథచక్రంలోని ఆకులు లాగా ఎవరిలో 16 అంగాలు ప్రతిష్టమై ఉన్నాయో అలాంటి తెలుసుకోదగిన ఆ పరమాత్మని గురించి తెలుసుకోండి. తద్వారా మిమ్మల్ని మృత్యువు బాధ పెట్టకుండా చూసుకోండి అన్నారు. అంటే మృత్యువు అంటే బాధే కదండి. అవునా? ఆ మృత్యువు వచ్చేటప్పుడు జీవుడు వెళ్ళడానికి ఎంత కష్టపడతాడో, అది పురిటి నొప్పులు ఏ విధంగా తల్లి చెప్పలేదో, మృత్యువు ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా జీవుడు ఆ బాధని ఎవరికి చెప్పలేడు. అంతలాగా ఉంటుందన్నమాట ఆ బాధ. అందుకనే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం దోషాను దర్శనం అన్నారు కృష్ణయ్య. ఇవన్నీ కూడా దుఃఖాలే అని చెప్పారు. ఈ విధంగా పిప్పలాద మహర్షి సుకేశుడికి మిగిలిన 5 శిష్యులకి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి వారితో, శిష్యులారా, ఎంతో గొప్పదైన పరబ్రహ్మం గురించి నాకు తెలిసింది ఇంతే, ఇంతకు మించి ఏదీ లేదు అని చెప్పారు. పిప్పలాదుడి ద్వారా తాము కోరుకున్న విధంగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం పొంది ఎంతో సంతోషించారు ఆ 6 మహర్షులు. అందుకు కృతజ్ఞతగా వారంతా పిప్పలాదుడిని ఘనంగా పూజించి ఆయనతో, స్వామి, మీరే మాకు తండ్రి. అజ్ఞానమనే సముద్రాన్ని దాటించి అవతలి తీరానికి చేర్చింది మీరే. మీకు మీలాంటి తపోజ్ఞాన సంపన్నులైన మహర్షులకు మా నమస్కారాలను చెప్పి భక్తిగా ప్రణామం చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. ఎంతో కొంత మన జ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. దీన్ని 1కి 2 సార్లు మననం నిధిధ్యాసనం చేస్తే కానీ ఇది అంత ఈజీగా జీవుడికి అందదు. అందుకని దీన్ని క్షుణ్ణంగా 1కి 2 సార్లు మీరు వినండి. వినటంలో మనకేం బాధ లేదు కదా. దీన్నే మనం మొయ్యక్కర్లేదు, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. చెవులు పరమాత్మ మనకిచ్చాడు. అందుకని మంచిని వినడం ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా. మంచిది చూడడం, మంచి వినడం, మంచి మాట్లాడడం, మంచి చెప్పడం. మాట్లాడడం అంటే ఏమిటి? తెలిస్తే చెప్పటం, తెలియకపోతే చదువుకోవటం, ఇలాంటివి జీవితంలో చేస్తూ ఉండాలి. కొంత టైం పరమాత్మకి కేటాయించాలన్నమాట. పరమాత్మ అంటే జ్ఞానానికి కేటాయించాలి. పూజలు పునస్కారాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఓంకారం గురించి. ఓంకారమే మళ్ళీ జీవుడికి జన్మని కలిగిస్తోంది అంటే ఇంకా మనం యజ్ఞ యాగాల వల్ల కలిగే పుణ్యం ఏం చేస్తుంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అనే చెప్తోంది కదా. అందుకని ఏది మనకి ముఖ్యమైనదో దాన్ని కొంత
కొంచెం ఆవగించంత తెలుసుకున్నా ముక్తి కలుగుతుంది. త్రాయతే మహతో భయాత్ అన్నారు. అవునా? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.